రోజు కొత్త కొత్త సర్వేలు వస్తూ ఉంటాయి. ఈ వచ్చే నెల 13 మనకు ఎన్నికలు. ఇప్పుడు 19వ తారీఖు నుంచి ఎన్నికలు ఫస్ట్ దశ ప్రారంభమైపోతాయి దేశవ్యాప్తంగా. మనకు వచ్చేటప్పటికి రేపు 18న నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు సర్వేలు పతాక స్థాయికి చేరుతాయి. తాజాగా చూస్తే మోడీకి 383 స్థానాల దాకా వస్తాయని, ఐఎన్డీఏ కూటమికి 109 దాకా మాత్రం వస్తాయని న్యూసెక్స్ సంస్థ అంచనా వేస్తుంది. పంజాబ్లో బీజేపీ 4 గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 5, ఆప్ 2. అంటే ఇందులో కొంచెం డిఫరెంట్ వచ్చింది. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ హయ్యెస్ట్ ఇదే, ఆప్ కాంగ్రెస్ పోటీ పడతాయి అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5, ఆప్ 2కి పరిమితం అయిపోతుంది. శిరోమణి అకాలీదళ్ 2. అంటే ఎన్డీఏ కూటమికి అక్కడ 6 వస్తాయని అంచనా వేస్తుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 22, తృణమూల్ కాంగ్రెస్ 19, కాంగ్రెస్ 1. ఒరిస్సాలో బీజేపీ 14, బీజేడీ 7, కాంగ్రెస్ 0. తమిళనాడులో బీజేపీ 4, డీఎంకే 22, కాంగ్రెస్ 6, ఏఐడీఎంకే 3. పాండిచ్చేరిలో బీజేపీ 1, కాంగ్రెస్ 0. ఉత్తరప్రదేశ్లో బీజేపీ 77, కాంగ్రెస్ 0, సమాజ్వాదీ పార్టీ 3. బీహార్లో బీజేపీ 34, మహాగఠబంధన్ 5. తెలంగాణలో బీజేపీ 5, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3. ఆంధ్రాలో బీజేపీ 18, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7. కర్ణాటకలో బీజేపీ 24, కాంగ్రెస్ 4. కేరళలో బీజేపీ 2, కాంగ్రెస్ 14, లెఫ్ట్ 4. గుజరాత్లో బీజేపీ 26, కాంగ్రెస్ 0. రాజస్థాన్లో బీజేపీ 23, కాంగ్రెస్ 0, ఇతరులు 2. మధ్యప్రదేశ్లో బీజేపీ 28, కాంగ్రెస్ 1. ఛత్తీస్గఢ్లో బీజేపీ 10, కాంగ్రెస్ 1. మహారాష్ట్రలో బీజేపీ 24, కాంగ్రెస్ 22, ఇతరులు 2. గోవాలో బీజేపీ 2, కాంగ్రెస్ 0. అలాగే హర్యానాలో బీజేపీ 8, కాంగ్రెస్ 2. జార్ఖండ్లో బీజేపీ 13, జేఎంఎం 1. హిమాచల్లో బీజేపీ 4, కాంగ్రెస్ 0. ఉత్తరాఖండ్లో బీజేపీ 5, కాంగ్రెస్ 0. లడఖ్లో బీజేపీ 1, కాంగ్రెస్ 0. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 2, కాంగ్రెస్ 0, నేషనల్ కాంగ్రెస్ పార్టీ 3. అండమాన్స్లో బీజేపీ 1, కాంగ్రెస్ 0. లక్షద్వీప్లో ఎన్సీపీ ఎస్పీ 1. ఢిల్లీ బీజేపీ 6, ఆమ్ ఆద్మీ పార్టీ 1, కాంగ్రెస్ 0. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బీజేపీ 8, కాంగ్రెస్ 2, ఇతరులు 1. డామన్ అండ్ దాద్రా నగర్ హవేలీ బీజేపీ 2, కాంగ్రెస్ 0. ఇది టోటల్గా చూసుకుంటే 383 మోడీకి, 109 రాహుల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళ కూటమికి.